కృష్ణా గోదావరి జిల్లాల్లో న్యాయమైన వాటా కోసం రాజీలేని పోరాటం చేస్తామన్నారు ఇరిగేషన్ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. ఇవాల్టి నుంచి 3 రోజులు కృష్ణా ట్రైబ్యునల్ ముందు సీనియర్ అడ్వకేట్ వైద్యనాథన్ వాదనలు వినిపిస్తున్నారని చెప్పారు. కృష్ణా జిల్లాలో 70% నీటి వాటా కేటాయించాలని కోరుతున్నామన్నారు. ట్రైబ్యునల్లో వాదనలను స్వయంగా తానే పర్యవేక్షిస్తున్నారని వివరించారు మంత్రి ఉత్తమ్. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తు నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తోందన్నారు మంత్రి. కర్ణాటకలో కాంగ్రెస్, ఏపీలో టీడీపీ, మహారాష్ట్రలో బీజేపీ ఇలా ఎక్కడ ఏ ప్రభుత్వం ఉన్నా రాష్ట్ర వాటా విషయంలో రాజీ పడేది లేదని తేల్చి చెప్పారు. ఆల్మట్టి ఎత్తు పెంచడంపై సుప్రీంకోర్టులో న్యాయం పోరాటం చేస్తామన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో 10 ఏళ్ల పాటు లిఖితపూర్వకంగా ఆనాటి ప్రభుత్వంలో పెద్ద మనుషులు ఆంధ్రాకి 512, తెలంగాణకి 299 అని లిఖితపూర్వకంగా రాసిచ్చిర్రు. మేము ఆ వాదనతో మేము ఏకీభవించకుండా తిరిగి మొత్తం ఇష్యూ రీఓపెన్ చేసి ఇది కరెక్ట్ కాదు, వాళ్ళ హయాంలో తెలంగాణకి అన్యాయం జరిగే విధంగా వాళ్ళు మినిస్ట్రీ ఆఫ్ జలశక్తిలో ఒప్పుకున్నారు. అది మేము ఒప్పుకోవడం లేదు. మేము 811 టీఎంసీలో 555 టీఎంసీలు ఇవ్వాల్సిందే. దానికి మేము ఏం లెక్కలు చెప్పినాం? క్యాచ్మెంట్ ఏరియా, డ్రౌట్ ప్రోన్ ఏరియా, పాపులేషన్ ఇన్ ద బేసిన్, జనాభా, కల్టివబుల్ ఏరియా ఇవన్నీ లెక్కేసి ఈ పారామీటర్స్ పై 70% అలాట్ చేయాలని చెప్పి 555 టీఎంసీ అడుగుతున్నాం. ఇది 75% డిపెండబిలిటీ మీద. చారిత్రాత్మకంగా తెలంగాణకి కృష్ణా నదీ జలాల్లో జరిగిన అన్యాయాన్ని అది రిడ్రెస్ చేయడానికి, కరెక్ట్ చేయడానికి వాదనలు వినిపిస్తున్నాం. మరి నాకు పూర్తి నమ్మకం, విశ్వాసం ఉంది. మరి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్లో మరి తెలంగాణకి న్యాయం జరుగుతుందని, బహుశా భారతదేశంలో ఒక రివర్ వాటర్ ట్రిబ్యునల్ హియరింగ్కి ఒక రాష్ట్ర ఇరిగేషన్ మంత్రి హాజరు కావడం బహుశా నేనే అయిండొచ్చు. అంటే అంత సీరియస్గా తీసుకుంటున్నాం. కృష్ణా నదీ జలాల కేటాయింపులో తెలంగాణకి న్యాయం జరిగే విధంగా మేము అన్ని విధాలుగా పోరాటం చేస్తున్నాం, న్యాయ పోరాటం చేస్తున్నాం. అదేవిధంగా ఆల్మట్టి విషయంలో కూడా కర్ణాటక ఆ హైట్ని పెంచడానికి వీల్లేదు అని మా ప్రభుత్వం, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ స్టాండ్ చాలా స్పష్టంగా మనవి చేస్తున్నాం. ఆ కేసు కూడా నేను వైద్యనాథన్ గారి ద్వారా మళ్లీ సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యి వాళ్ళని ఈ హైట్ పెంచే అవకాశం ఇవ్వకూడదు అనే వాదనతో ముందుకు పోతున్నాం. కర్ణాటకలో కాంగ్రెస్ ఉన్నా, ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ఉన్నా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కృష్ణా గోదావరి నదీ జలాల విషయంలో మన హక్కులు సాధించడానికి, మన నీటి వాటా సాధించడానికి మేము ఏ పోరాటానికైనా సిద్ధం, అన్ని విధాలుగా ముందుకు పోతాం. We will definitely fight and protect Telangana water rights in Krishna and Godavari rivers. మేము 70% కోసం లాజికల్ గా, రాషనల్ గా, ఇంటర్నేషనల్ గా మరి రివర్ వాటర్ షేరింగ్ కి ఏ పారామీటర్ చూస్తారో దాని ప్రకారం మేము లెక్కలేసి ఇచ్చినాం. సరే, ఇదివరకు ఎన్ బ్లాక్ అలాట్మెంట్ చేసి ఉండే ఆంధ్రప్రదేశ్ కి, దాంట్లో తెలంగాణ అది 75% డిపెండబిలిటీ మీద, దాంట్లో ఇప్పుడు మా లెక్కలు చూపి 550 టీఎంసీలు అడుగుతున్నాం.